హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎందుకు రెడీ అవుతున్నాను అని అనుకుంటున్నారా? ఒక ఫన్నీ జోక్ కూడా ఉంది అండి, మీరైతే మిస్ అవ్వకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎందుకు రెడీ అవుతున్నానంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అంటే నాకన్నా పెద్ద అక్క ఉంది కదా, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. అందుకే హడావిడిగా రెడీ అవుతున్నాను. ఆల్రెడీ మా అమ్మ మా నాన్న అయితే రెడీ అయిపోయారు. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారన్నమాట. మా ఆయన కూడా వచ్చేసి ఇక ఎమ్మటే రెడీ అవ్వు అని అంటున్నారు. అందుకే రెడీ అవుతున్నాను అన్నమాట. ఇక్కడ ఒక జోక్ జరిగింది, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూడండి, ఈ జ్యువెలరీ ఉంది కదా, ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రీను అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చాయండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అంటే కాంబో ప్యాక్ అన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా అటాచ్ వచ్చాయి కదా. ఇది ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నాకు కొంచెం ఫేస్ లావుగా ఉంటుంది కాబట్టి నాకు పెద్ద పెద్దవి అయితే సెట్ అవుతుంది. నాకు ఎక్కువ చిన్న చిన్నవి వాడలేను నేను. చూడండి నాకు సెట్ అయిందా లేదా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ చీర అయితే మా డాడీ గిఫ్ట్ ఇచ్చారండి నాకు బర్త్డేకి. నాకైతే ఫుల్ స్పెషల్ అన్నమాట ఈ గిఫ్ట్ అయితే. ఈ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి, ఇదైతే మా అమ్మ కొనిచ్చిందండి నాకు. ఇది కూడా గిఫ్టే అన్నమాట, బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. ఒక చేతిలో బ్యాంగిల్ వేసుకొని ఇంకో చేతిలో అయితే వాచ్ పెట్టుకుంటున్నానండి. ఈ వాచ్ నాకైతే సతా ఇచ్చింది. మా అమ్మ చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో వీడియో చేస్తుంటే. చూడండి, ఇప్పుడు ఈ వాచ్ పెట్టుకుంటున్నాను కదా, దీనికైతే ఒక 5 minutes లేట్ అయిందండి. ఆడవాళ్ళు అంతే కదా, ఏదో ఒక దాని మీద ఇలానే చదువుతూ ఉంటారు. రెడీ అవ్వడం అందుకే మనకు లేట్ అవుతుంది అన్నమాట. ఈ మొగళ్ళకేమో అర్థం కాదు. మా ఆయనేమో వచ్చేసారన్నమాట డ్యూటీ నుంచి. రెడీ అవ్వు ఎంతసేపు, నువ్వు శారీ కట్టుకుంటే ఇంతే బాధ అని చెప్పి శారీ కట్టుకున్నానన్నమాట. దీనికి కూడా మా ఆయన తిడుతున్నారు, ఇంతసేపు నువ్వు శారీ కట్టుకుంటే ఇంతే చేస్తావు నువ్వు అని చెప్పి తిట్టారు. అయినా పర్లేదు, మనం పక్కా లేట్ చేయాల్సిందే, అదే మన టాలెంట్ అన్నమాట లేడీస్ది. చూశారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉంది. నాకు జ్యువెలరీ, బ్యాంగిల్స్, శారీ అన్నీ సెట్ అయ్యాయా లేదా? నాకు శారీ కట్టుకోవడం రాదండి. ఎప్పుడూ డ్రెస్లే వేసుకుంటాను కదా, ఎక్కువ శారీ కట్టాను కదా, ఎందుకంటే కట్టడం రాదు కాబట్టి. ఎప్పుడైనా ఫంక్షన్లకి అలా కట్టాలంటే మా అమ్మ మా అక్క కడతారన్నమాట, హెల్ప్ చేస్తారు. కొంచెం అయితే కట్టడం వచ్చు. ఓకేనా? ఎలా కట్టాను అనేది చెప్పండి. ఇక్కడ వరకు వీడియో బాగానే ఉంది కదా, సడన్గా అయితే ఒక షాక్ అన్నట్టు, షాక్ అనుకోవాలో జోకో ఏం అర్థం కాలేదు. మా అక్క వాళ్ళ ఇల్లు అయితే మాకు అది లొకేషన్ తెలియదండి మాకు, అంటే హైదరాబాద్లో ఉంటారు. పాత రూమ్ అయితే తెలుసు అన్నమాట మాకు, కొత్త రూమ్ అయితే మారారు వాళ్ళు. అయితే ఆ రూమ్ అయితే మాకు తెలియదు అన్నమాట. మా అమ్మ వాళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళకు కూడా గుర్తులేదు లొకేషను. అయితే లొకేషన్ చేంజ్ చేయమని మా బావకి మా అక్కకైతే చెప్పాము. వాళ్ళు ఏమన్నారంటే సడన్గా, మేము ఇంట్లో లేము, అంటే మా ఏరియాలో లేము, పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వచ్చామని చెప్పారు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మీకు ఇలా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. నెక్స్ట్ వీడియో